నిర్వహించిన జగిత్యాల జిల్లాకు చెందిన జనం సాక్షి పాత్రికేయ బృందం అందరికీ, వారితో పాటుగా పాల్గొన్న సీనియర్ పాత్రికేయ మిత్రులకు, జగిత్యాల ప్రజలకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. చాలా రోజుల నుంచి కూడా ఈ పత్రిక ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారంటే కొంత సమయం లేక లేట్ అయింది అని అనుకోవచ్చు. దాదాపు 20 రోజులకు వస్తుంది ఇప్పుడు చేసిరని. నాతోటి ఇంత ప్రేమగా చేయించిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మార్టీ శ్రీధర్ బృందం అందరికీ. జనం సాక్షి మన జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారు ప్రారంభించి ఒకవైపు పత్రిక, రెండో వైపు ఎలక్ట్రానిక్ మీడియాను తెలుగు ప్రజలకు వివిధ వార్తలు అందే విధంగా చూడడం జరిగింది. ముఖ్యంగా నా వరకు వస్తే 2018 ఎలక్షన్లలో అందరికంటే ముందు జగిత్యాలలో సంజయ్ కుమార్ గెలుస్తాడు, డాక్ సాబ్ గెలుస్తాడని చెప్పి సర్వే ఇచ్చిన పత్రిక జనం సాక్షి. ఆ పత్రిక యాజమాన్యానికి అంత పారదర్శకంగా సర్వే చేసిన సర్వే బృందానికి, పాత్రిక మిత్రులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఆనాడు వారు ఏదైతే చెప్పిందో ఈ రోజు వరకు కూడా ఎంతో గొప్పగా ఆ పత్రిక ద్వారా వచ్చిన వార్తలను చూస్తూ ఉన్నాం. నిష్పక్షపాతంగా ఈ పత్రిక పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ మధ్యలో మనం చూసినాం, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా నవ తెలంగాణ పేపర్ వారి మీటింగ్లో కూడా వ్యాఖ్యానించారు. మరి వ్యాఖ్యానించి వారు చెప్పినట్టు ఒక ముఖ్యమంత్రి వెనకాల కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కొన్ని పత్రికలు, కొందరు విలేకరులు ఒకే పనిగా ఒకే వర్గానికో, ఒకే రాజకీయ పార్టీకో, ఒకే నాయకుడికో పనిచేస్తూ లేదా కొందరిని కించపరచడానికే మా పత్రిక ఉన్నది అలాంటి ఎవరికి వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. అలా కాకుండా జనం సాక్షి ప్రజల సాక్షిగా, మనస్సాక్షిగా మరి మంచి వార్తలు ప్రసారం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు.